ఓం గం గణపతయే నమః. నమో వెంకటేశాయ. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో విశేషం ఏమిటి అంటే రాబోయేదే కొత్త సంవత్సరం. ఈ కొత్త సంవత్సరం రోజు అంటే జనవరి 1వ తారీఖున ఉదయము లేచిన వెంటనే ఈ 3 పనులు గనక చేస్తే ఖచ్చితంగా ఆర్థిక పురోగతి ఉంటుందని, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుందని జ్యోతిష్య పండితులైతే సూచిస్తూ ఉన్నారు. అసలే న్యూ ఇయర్ పంచమి రోజు వచ్చింది కాబట్టి ఆ పంచమి రోజు రావడం వల్ల ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి గొడవలు పెరుగుతాయని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఆ న్యూ ఇయర్ రోజున మీరు తొందరగా లేచినా, లేటుగా లేచినా ఎప్పుడైనా సరే ఈ 3 పనులు అనేవి ఖచ్చితంగా లేచిన వెంటనే చేసి తీరాలి అని అయితే సూచిస్తూ ఉన్నారు పండితులు. మరి ఆ పనులు ఏమిటి? ఎలా చేయాలి? అనేది ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి వీడియోని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అంతకంటే ముందు సంకల్పం గట్టిగా ఉంటే, ధర్మబద్ధమైన కోరిక ఏదైనా అనుకుని ఉంటే, ధర్మ మార్గంలో ఆలోచిస్తున్న వారు ఎంతటి యమగండాన్నైనా సరే, మృత్యువాతనైనా సరే బయటపడవచ్చు అని ఈ పురాణ కథ అయితే మనకు తెలియజేస్తోంది. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా? ఒకానొక ఊరిలో ఒక జ్యోతిష్య పండితుడు ఉండేవాడు. అతడు ఎంతటి మహిమాన్వితమైన పండితుడు అంటే తను చెప్పేది అక్షర సత్యమయ్యేది. ఆ చుట్టుపక్కల కూడా చాలా ప్రాశస్త్యం ఉంది అతనికి. ఎక్కడెక్కడి నుంచో ఆ జ్యోతిష్యుడి దగ్గరికి వాళ్ళ జ్యోతిష్యాలు చెప్పుకోవడానికి వచ్చేవారు. అతను ఏమి చెప్పినా పొల్లు పోకుండా అది జరిగేది అని ఆ చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా ఒక నమ్మకం. మరి అంతటి మహిమాన్వితమైన పండితుడి దగ్గరికి ఒకరోజు ఒక పల్లె నుంచి ఒక పేద రైతు తన జాతకాన్ని తీసుకొని వస్తాడు. వచ్చి ఆ పండితుడికి నమస్కరించగా ఆ పండితుడు కూర్చోమని సైగ చేస్తాడు. అతను కూర్చొని తన జాతకాన్ని ఆ పండితుడి చేతికి ఇవ్వగా తను ఎంతో దీర్ఘంగా పరిశీలన చేస్తాడు జ్యోతిష్యుడు. పరిశీలించగా అతనికి ఎంతో ఆవేదన, అలాగే ముచ్చెమటలు పట్టుకురావడం మొదలవుతుంది. అది ఎందువల్ల అని ఆ జ్యోతిష్యుడు ఆ పేద రైతుకి చెప్పలేకపోతాడు. ఎందువల్ల అనేది ఎంతటి బాధనైనా కూడా చెప్పవచ్చు. కానీ ఈ విషయాన్ని ఎలా చెప్పాలి? ఎంతటి గండాన్నైనా సరే చెప్పి ఏదో ఒక పరిహారముతో దానిని రూపుమాపవచ్చు. కానీ ఈ విషయాన్ని ఈ పేద రైతుడికి ఎలా చెప్పాలి? ఎలా తట్టుకోగలడు అని సందేహిస్తూ ఆ జ్యోతిష్యుడు, నీవు రేపు రాగలిగితే రా, నేను నీ జ్యోతిష్యాన్ని ఇంకొంచెం పరిశీలించి తద్వారా వచ్చే రేపు చెప్తాను అని ఆ రైతుతో అయితే చెప్తాడు. సరే అని ఆ రైతు నమ్మకంతో వెళ్ళిపోతాడు. జ్యోతిష్యుడు ఇంట్లోకి వచ్చి తన ఇల్లాలితో ఇలా అంటాడు. ఆ పేద రైతు జ్యోతిష్యంలో జాతకంలో ఈరోజు మృత్యువాత పడతాడు అని ఉంది. నేను ఎలా అతనికి చెప్పేది అని బాధపడతాడు. అంతటా వెళ్ళిపోయిన రైతు అలా వెళ్తూ ఉండగానే చీకటి పడుతుంది. సరే, ఈ రాత్రికి ఎక్కడో ఒక చోట తలదాచుకోవాలి కదా అని అనుకుంటూ స్థలాన్నైతే వెతుకుతాడు. దూరంగా తనకొక శివాలయం కనిపిస్తుంది. అంతలోపే కుండపోత వాన అయితే కురుస్తూ ఉంటుంది. పరుగున శివాలయం దగ్గరికి వెళతాడు. శివాలయము శిథిలావస్థలో ఉంటుంది. దానిని చూసిన రైతు ఎంతో బాధతో, అయ్యో, నిత్యము అభిషేకాలతో జపాలతో వెలిగిపోవాల్సిన శివాలయంకి ఎంతటి దుస్థితి పట్టిందే, నాతో గనక సొమ్ము ఉంటే దీనిని పునర్నిర్మాణం చేయకపోతుంటే అని బాధపడుతూ, సరే, మన దగ్గర డబ్బు ఉంటే ఖచ్చితంగా చేసేవాడినే కదా అనుకుంటూ ఒక అరుగును చూసుకొని అక్కడ తను ఆ రోజు తలదాల్చుకోవాలి అనుకొని అక్కడ వెళ్ళి పడుకొని ఆలోచిస్తూ ఉంటాడు. నేనే గనక ఈ శివాలయాన్ని నిర్మిస్తే ఎంతటి రాజగోపురం పెట్టాలి, ఎలాంటి రాజగోపురం పెట్టాలి, ఎంతటి హైట్లో నిర్మించాలి అని ఇలా ఆలోచిస్తూ ఉండగా టక్కున పైనుంచి ఒక నల్లటి తాచుపాము కాటు వేయడానికి మీదికి దూకుతుంది. అంతటా తేరుకున్న రైతు వెంటనే బయటికి పరుగు తీస్తాడు. అతడు బయటికి వెళ్ళాడో లేదో అలా ఆ శివాలయం మొత్తము కూలిపోతుంది. అయ్య బాబోయ్, బతికాన్రా దేవుడా అనుకుంటూ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు తిరిగి ఆ జ్యోతిష్యుడి దగ్గరికి వస్తాడు.
అది చూసిన జ్యోతిష్యుడు కొంచెం కంగారు, కొంచెం భయము, కొంచెం ఆందోళన, కొంచెం సందేహముతో మరొక్క మారు తన జాతకాన్ని మొత్తం పరిశీలించగా కుండలి అంతా కూడా వేస్తాడు. ఎక్కడ చూసినా తనకు మరణగండము నిన్న రాత్రి ఉంది అని జ్యోతిష్యంలో అతడి జాతకంలో చెప్పబడే ఉంది. కాకపోతే ఆ జ్యోతిష్యుడు ఆ రైతుని కూర్చోపెట్టి, నాకు ఖచ్చితంగా చెప్పు, నిన్న ఇక్కడి నుంచి వెళ్ళాక ఏమేమి జరిగింది అని అడుగుతాడు. ఒక్కటి మర్చిపోకుండా మొత్తం చెప్పు అని అడుగుతాడు. అంతటా ఆ రైతు రాత్రి జరిగినది మొత్తంగా చెప్తాడు. అప్పుడు అనుకుంటాడు, ఓ, ఇతనికి నిన్ననే మరణగండం తొలగిపోయిందన్నమాట అనుకొని ఊపిరి పీల్చుకొని తన జాతకం అంతా కూడా బాగుంది అని ఆ రైతుకి చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. చూశారు కదండి, ఒక్క మంచి సంకల్పంతోనే ఎంతటి గండాన్ని ఆ రైతు బయటపడ్డాడో. మరి ఒక్క చిన్నపాటి అంత మంచి సంకల్పంతోనే ఇంతటి గండం బయటపడ్డాడు అంటే మరి ప్రతిరోజు అలా మంచిగా ఉంటే మనకు దక్కనిది అంటూ ఏది ఉండదు కదా. అదే ఈ కథ యొక్క సారాంశం. ఇక వీడియో విషయానికి వచ్చేస్తే జనవరి 1వ తారీఖున మీరు ఎప్పుడు లేచినా అది తొందరగానా లేట్గానా, చాలామంది లేటుగానే లేస్తూ ఉంటారు కదా. ఎప్పుడు లేచినా సరే ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకొని స్నానం చేసి తర్వాత పూజాది కార్యక్రమాలు అన్నీ ముగించుకున్న తర్వాత వంట రూమ్లోకి వచ్చి వంటింట్లో స్టవ్ని మరొక్క మారు తుడిచి, రాత్రి తుడిచినది కాకోకుండా మరొక్క మారు తుడిచి దానికి పసుపు కుంకుమలతో అలంకరించి అప్పుడు ఆ స్టవ్ పైన పాలు పెట్టి పొంగించండి. గృహప్రవేశం అప్పుడు ఎలా అయితే పొంగిస్తామో అలా పొంగించి దాని తర్వాత మీకు ఆ పాలతో టీ కానీ కాఫీ కానీ ఏదైనా సరే చేసుకోవచ్చు. కానీ పాలు పొంగించడం మాత్రం కంపల్సరీ. ఎలా అయితే పాలు పొంగుతాయో ఆ సంవత్సరం అంతా కూడా ఆ ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండకుండా ఉంటుంది అని జ్యోతిష్య పండితులైతే చెబుతూ ఉన్నారు. అంతేకాకోకుండా ఆ రోజు మీరు వంట చేసేటప్పుడు ఒక మనిషి ఎక్స్ట్రాగా వంట చేయండి. అంటే మీరు నలుగురు ఉన్నారనుకోండి, 5 మందికి వంట చేయండి. ఆ వంటను మీరు ఏవైతే వండారో ఒక్క అన్నమే కాదండి, మీరు చేసుకున్న పప్పులు కూరలు అన్నీ కూడా ఒక మనిషి ఎక్స్ట్రాగా వస్తే సరిపోయేంతగా వండి ఆ అన్నాన్ని తీసుకువెళ్ళి బీద వాళ్ళకు కానీ, అడుక్కు తినే వాళ్ళకు కానీ, లేకపోతే పిచ్చివాళ్ళు ఎక్కడైనా రోడ్లపైన తిరుగుతూ ఉంటారు కదా అలాంటి వారికి, లేదా ఇంటి దగ్గర తిరిగే పిల్లలు ఉంటారు కదా అలాంటి వారికైనా సరే పంచి ఇచ్చేయవచ్చు. కుదిరితే ఒకరికి కాకోకుండా ఒక నలుగురికి పెట్టినా సంతోషమే. ఎవరూ లేరండి మా ఇంటి దగ్గర, మా ఇంటి దగ్గరికి భిక్షగాళ్ళు ఎవరూ రారు అని అనుకుంటే ఏం పర్వాలేదు, ఊర్లో తిరిగే కుక్కలు ఉంటాయి కదా వాటికి పెట్టిన చాలా మంచిది. ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లో అన్ని శుభాలు జరుగుతాయని పండితులైతే సూచిస్తూ ఉన్నారు. ఇక మీ ఇంటికి జనవరి 1వ తారీఖున అంటే న్యూ ఇయర్ రోజున తెచ్చుకోవాల్సిన 2 వస్తువులు ఏమిటి అంటే, ఒకటి వచ్చేసి రాళ్ళ ఉప్పు. రాళ్ళ ఉప్పు లక్ష్మీ స్వరూపము. న్యూ ఇయర్ రోజు ఒక 20 రూపాయలు పెట్టి ఒక ప్యాకెట్ రాళ్ళ ఉప్పు కొత్తది తెచ్చుకొని దానిని వాడుకోవడం వల్ల ఇంట్లో లక్ష్మీ కటాక్షం పెంపొందుతుందని కూడా పండితులైతే పెద్దలు చెబుతూ ఉన్నారు. ఇక రెండవది వచ్చేసి స్వీట్స్ బయట నుంచి తెచ్చుకున్నా, ఇంట్లో వండుకున్నా, ఎలా చేసుకున్నా పర్వాలేదు. ముందుగా మీ ఇంట్లో వాళ్ళందరూ నోరు తీపి చేసుకొని దాని తర్వాత చుట్టుపక్కల ఉండే పిల్లలకు పంచిపెట్టండి ఆ స్వీట్స్ని. ఇలా చేయడం వల్ల కూడా కొంతమేర మీ ఇంట్లో ఏవైనా దోషాలున్నా తొలగిపోతాయని చెబుతూ ఉన్నారు. మరి చూసారు కదా, జనవరి 1 తారీఖున ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. మీ అందరికీ కూడా ఈ వీడియో యూస్ఫుల్ అయ్యింది అని అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయ్యింటే యాజ్ యూజువల్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. రేపు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాం. అంతవరకు శ్రీమాత్రే నమః.